బాసింగా బాలు కానీ ఉత్తా చేతులు కానీ సాంగ్ అసలు ఎంత హిట్ అయింది, ఎంత పెద్ద హిట్ అయింది. ఎక్కడ చూసినా ఏ ఫంక్షన్ అయినా సరే, ఎక్కడ ఏదన్నా దేవుడిది ఏదన్నా పెట్టినా సరే అన్నిటి దగ్గర ఈ పాటలే పెట్టుకొని అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పాటల్ని ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఫైనల్లీ చూస్తే వాళ్ళిద్దరే ఎలా అయితే సాంగ్స్ కలిసి తీసి క్లోజ్గా ఉన్నారో ఇప్పుడు వాళ్ళ గురించి కొన్ని వార్తలు రావటం, వాళ్ళ వీడియోలు బయటికి రావటం, ఫోక్ డాన్సర్స్ ఒక ఇద్దరిది వాళ్ళ గురించి రచ్చ జరుగుతుంది. ఇందులో అసలు ఎవరిది తప్పు అనుకుంటారు? అమ్మాయి ఒక ఆలోచించాల్సింది, ఇద్దరిది తప్పు ఉంది. మళ్ళీ వాళ్ళ ఆవిడ వచ్చి ఒకదే తప్పు, ఆవిడ ఆ అమ్మాయిదే తప్పు, మా ఆయనేం తప్పు లేదు అని చెప్తుంది. దీనికంటే ముందు ఒక వీడియో చేశాను దాని గురించి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం మాట్లాడతాం అనుకుంటున్నానంటే, ఒక అమ్మాయి ఆలోచించాల్సింది. ఎందుకంటే అబ్బాయిలు ఏం కాదు, ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది, సపోర్ట్ చేసింది, తీసుకొని వెళ్ళిపోయింది. మా ఆయన మంచోడే, అమ్మాయి మంచిది కదని ఒకసారి ఆలోచించాల్సింది. నువ్వు అక్కడ దాకా ఒక అబ్బాయితో బెడ్రూమ్కి వెళ్ళబట్టే కదా ఆవిడని నన్ను మాటలందొచ్చి ఎన్ని మాటలు అనేసింది. సో ఆలోచించాల్సింది, ఒక అబ్బాయి దగ్గరికి మనం బెడ్రూమ్ దాకా వెళ్తున్నాం, వాడితో కలిసి ఉంటున్నాం ఆ రకంగా అంటే ఆలోచించాల్సింది. అసలు వాడు ఏంటి, వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, పెళ్లి కాకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటామని నమ్మకం ఉంటే ఒకవేళ నువ్వు వెళ్ళినా ఓకే, అది కొంచెం అంత ఇదయ్యేది కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ పెళ్ళై పిల్లడు పుట్టిన తర్వాత వాళ్ళ ఆవిడ ఏం చెప్తుందంటే, నా మొగుడు మంచోడే, నా మొగుడు ఎంత మంచోడు అంటే శ్రీరాముడు, కాకపోతే అమ్మాయి ఇట్లా చేసింది, ఆమె బలవంతంగా తీసుకొని లొంగ తీసుకుంది, మా ఆయన ఇట్లా చేసింది, నాకు దూరం చేసింది అని చెప్పుకుంటూ వస్తుంది. సో చూశారు కదా, ఇప్పుడన్నా మనకు అర్థమవుతుంది కదా, అమ్మాయిలు ఏ ఫీల్డ్లోకి వచ్చినా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి. మనకి నిజంగానే ఒక అబ్బాయి ఇష్టం అంటే చెప్పేయాలి. వాళ్ళతో పెళ్లి దాకా వెళ్తాం అనుకుంటేనే, అది ఏదన్నా సిచ్యువేషన్ వస్తే ఓకే, కానీ పెళ్లి చేసుకుంటామన్న నమ్మకం ఉంటేనే ఏదన్నా చేయాలి. పెళ్లి చేసుకుంటామన్న నమ్మకం లేనప్పుడు ఇలాంటివి చేస్తే ఇలానే ఉంటుంది. ఆ అమ్మాయిని బరి తెగించిందనో లేకపోతే లానో ఇలా బ్లా బ్లా ఏదో వాడతారనమాట, పచ్చి బూతులు వాడేసి అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. సో ఏదైనా చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం, మనకు ఫేమ్ వచ్చింది, మనం ఏదో పెద్ద గొప్ప, ఇంక మనం ఏ పని చేసినా పరక్కబడదు అనుకుంటే సరిపోదు. ఆల్రెడీ అమ్మాయి గురించి విన్నాను, వాళ్ళ నాన్న డ్రైవర్ అని, వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం మిడిల్ క్లాస్ అని. సో ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది ఈ అమ్మాయి. సో ఇలా చేసింది, ఇక్కడికి వచ్చింది, ఏదో ఆ అమ్మాయికి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిందంట. బ్రేకప్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు సాంగ్స్ తీయటం వల్ల కొంచెం వీళ్ళిద్దరు క్లోజ్ అవ్వడం వల్ల ఏదో కొంచెం ఉంటుంది కదా, ఒకళ్ళు బ్రేకప్ అవ్వగానే ఇంకొకళ్ళు కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళని నమ్మేసి వాళ్ళతో ఉందాం అనుకోవటం, ఇంక ఇలా జరిగిపోతుంటాయి కదా. సో అలా జరిగినట్టుంది. సో ఎంత జరిగినా కానీ అమ్మాయిలు మనమే జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్కి వచ్చేసరికి చూసావా, నీ సైడ్ ఎవరు లేకుండా అబ్బాయి సైడ్ తీసుకొని వాళ్ళ ఆవిడ తీసుకుంది. ఇప్పుడు వాడికి ఫ్యామిలీ ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసుకొని నా వాళ్ళు మంచోళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు, అమ్మాయే మంచిది కదా అని ఇప్పుడు చెప్తున్నారు. సో 1కి 100 సార్లు ఆలోచించండి అమ్మాయిలు తప్పు చేసే ముందు. ఒకటి బెడ్రూమ్ దాకా వెళ్తున్నామంటే మరీ ఆలోచించండి.